చాలా రోజుల తర్వాత అందరితో కలిసి భోంచేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అక్క, ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి. కంగారు లేకుండా తింటే రుచి ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ రోజు అన్ని పనులు మగవాళ్లే చేశారు. ఆడవాళ్ళందరూ విశ్రాంతి తీసుకున్నాం, అంతే కదా? అరే నేనైతే ఏమంటున్నానంటే ఈ రూల్ అయితే రోజు ఉంటే బాగుంటుంది కదా. అన్ని పనులు మగవాళ్ళు చేస్తే మన ఆడవాళ్ళం విశ్రాంతి తీసుకోవచ్చు. ఓహోహో వైశాలి, ఒకవేళ అలా జరిగిందంటే అప్పుడు ఇంట్లో మగవాళ్ళు సన్నకైపోతారు, మన ఆడవాళ్ళం కూర్చొని కూర్చొని లావైపోతాం. హే నిఖిల్, ఇంత పొద్దునే? హే అభి, ప్రవీణ్ నీకు చెప్పలేదా ఈ ఫంక్షన్ సాయంత్రం అని? లేదు లేదు చెప్పాడు, కానీ అది అభి నేను అపాయింట్మెంట్ లేకుండా వచ్చినందుకు ముందు నన్ను క్షమించాలి. అభి, అది ఒక ప్రాబ్లం వచ్చింది. మా కంపెనీ ఓనర్ నేను నుంచి ఒక ఫేవర్ కోరుకుంటున్నాడు. డెఫినెట్లీ ఒకవేళ నేను చేయగలనంటే నేను చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ యాడ్ ఫిల్మ్కి సంబంధించింది కాదు ఇది. ఇట్స్ అన్ ఇనాగరేషన్. అది కూడా నువ్వు ఈరోజే చేయాలి. ఈ రోజా? అవునమ్మా, నేను అర్థం చేసుకోగలను, ప్రాబ్లం ఉంది. కానీ మేము ఈ ఇనాగ్రేషన్ కోసం ఏ యాక్టర్ని అయితే హైర్ చేసామో, కాంట్రాక్ట్ చేసుకున్నామో, అతను లాస్ట్ మూమెంట్లో మాకు హ్యాండ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈరోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అందుకే నేను రావడం కష్టం కావచ్చు. ఐ టోటలీ అండర్స్టాండ్. కానీ నేనేమనుకుంటున్నానంటే ఒక గంట పనే కదా, జస్ట్ రిబ్బన్ కటింగ్. అంటే ఫంక్షన్కి ముందు నువ్వు ఇంటికి వచ్చేయచ్చు. చూడు బాబు, ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతోంది. మరి ఈ టైంలో అభి ఇంట్లో లేడంటే ఎలా ఉంటుంది చెప్పు? అవును బాబు, ఈ రోజు అభి మరదలికి మెహందీ. ఈ పన్ని నువ్వు ఇంకెవరితోనో చేయించుకో. యాక్చువల్లీ నేను అలాగే చేసేవాడిని, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇనాగ్రేషన్ ఒక అనాథాశ్రమం కోసం అభి. నేను ఎప్పుడైతే పిల్లలకి చెప్పానో అభి రాక్ స్టార్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు అని, వాళ్ళ మొహాల్లో ఎంత సంతోషం అంటే అది చూసి. అంటే చారిటీస్ ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ మొహాల్లో నిజమైన సంతోషం తీసుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నాన్నమ్మా. ఇది కేవలం అభి మాత్రమే చేయగలడు. ఇప్పుడు ఇది అనాథ పిల్లల గురించి అయితే దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల ప్రేమ దొరకకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలాంటి పిల్లల కోసం నేను ఎప్పుడైనా ఏదైనా చేయగలను. సో నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అవును బాబు, నిన్ను చూస్తేనే వాళ్ళకి సంతోషంగా ఉంది అంటే నువ్వు వెళ్ళి తీరాల్సిందే. కొన్ని సంతోషాలను మనం డబ్బులిచ్చి కాదు, ఇలాంటివి చేస్తేనే పొందగలం. ఎస్ అన్నయ్య, పిల్లల కోసం ఐ థింక్ యు షుడ్ గో. నానమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేనికోసం బాబు? మాకింత పెద్ద ఫ్యామిలీ ఉంది. ఎవరికైతే ఫ్యామిలీ లేదో వాళ్ళ కోసం మేము ఈ మాత్రమైతే చెయ్యగలం కదా. దట్స్ రైట్ నానమ్మ. నానమ్మ, ఏంటి అదేం మాట? మీరందరూ అక్కడికి రావచ్చు. 1-2 గంటల పనే, అలాగే పిల్లలకి మీ ఆశీర్వాదం లభిస్తుంది. ఇట్ విల్ బి గ్రేట్. మీరందరూ ఫంక్షన్కి ముందే వచ్చేయచ్చు. ఐ థింక్ ఇట్స్ ఎ బ్రిలియంట్ ఐడియా. మనం అందరం అక్కడికి వెళ్ళొద్దాం. ఐమ్ సారీ, కానీ నేను అక్కడికి రాలేను. ఎందుకు? పిల్లలు బాగా కలిసిపోయారు. చాలా ముద్దుగా ఉన్నారు. ఆకాష్, ఇది సారీ, మా ఫ్యామిలీ తరఫు నుంచి ఈ చిన్న పిల్లల కోసం ఒక డొనేషన్. సార్, మీరు ఈ పిల్లల కోసం ఇక్కడికి వచ్చారు, అదే చాలు. లేదు, వీళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి కదా, వాటి కోసం ఉంచండి. అభి, థ్యాంక్స్ ఎ లాట్ సార్. అభి బాబు, ప్రజ్ఞ ఎక్కడుంది? చాలా సేపటి నుంచి కనిపించట్లేదే. ప్రజ్ఞ అది నువ్వు అది అని ఎందుకు అంటున్నావు? చెప్పు, ప్రజ్ఞ ఎక్కడుంది? అది తను. నేను వెళ్తాను. ఓకే, ఐ విల్ ఆల్సో కమ్ విత్ యు. యా, పదండి. చెప్పవేంటి నువ్వు? నాన్నమ్మ అతని ముందు ఎలా చెప్పాలి? కానీ నేను ప్రజ్ఞ ఏదని అడిగాను, అంతే కదా. నాన్నమ్మ, ప్రజ్ఞ ఇంటికి వెళ్ళిపోయింది. తన ఇంటికెందుకు వెళ్ళిపోయింది? అందరం కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళంతా కలిసే కదా ఇంటికి వెళ్ళాలి. నాన్నమ్మ, ప్రజ్ఞకి అది ఏంటి ఏంటేమైంది? వామిట్ వస్తోందా? అయ్యో నాన్నమ్మ, నాకు కాదు, ప్రజ్ఞ కడుపులో తిప్పుతోంది అంది, అందుకే తనని ఇంటికి పంపించేశాను నేను. మరి మాకెందుకు చెప్పలేదు? ఒంటరిగా ఎందుకు పంపించావు తన్ని?
కనీసం నేనైనా తనతో వెళ్లేదాన్ని కదా. వెళ్లేదారిలో తన ఆరోగ్యం పాడైందంటే ఆ ఆ, సరే నాని, ఈసారి జాగ్రత్త తీసుకుంటా. ఈసారి నేను నీకు అవకాశం ఇస్తే అప్పుడు కదా జాగ్రత్త పట్టానికి. నిర్లక్ష్యం ఎక్కువైంది నీకు. పదక్క మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద పద. అయ్యో, మీరెక్కడికి వెళ్తున్నారు? నేను ఇప్పుడే మాట్లాడాను ప్రజ్ఞతో. తను మందులు వేసుకుని రెస్ట్ తీసుకుంటోంది. మనం కాసేపట్లో బయలుదేరాలి కాబట్టి అందరం కలిసి వెళ్దాం. ఇందులో ప్రాబ్లం ఏముంది చెప్పండి? అయినా అసలు నానమ్మా, నేను చూస్తున్నాను నీకు నాకంటే ఎక్కువగా ప్రజ్ఞ గురించిన ఆలోచన ఎక్కువైంది. అండ్ దట్స్ నాట్ ఫెయిర్. అవును, మరి తను తల్లి కాబోతుందా లేక నువ్వా? ఒకవేళ తను తల్లి కాబోతుందంటే నేను కూడా తండ్రిని కాబోతున్నాను కదా. ఎంతో కొంత నా గురించి కూడా ఆలోచించాలి కదా నువ్వు. అక్క, ఉమ్, స్మెల్ వస్తుంది కదా. స్మెల్? ఏదో కాలుతున్న స్మెల్. ఏమైనా కాలుతుందా? సో ఫనీ. ఇక్కడ అందరు నవ్వుతున్నా చూడు. చాలా నవ్వు వస్తుంది. మీకు రావట్లేదా? ఆ? ఆ, ఆ, పద ఆ, పద. పదక్క పదక్క పద. హావ్ యు లాస్ట్ ఇట్? అసలు నీకెవరు చెప్పారు నేను ప్రెగ్నెంట్ అని? నువ్వు కావాలని కథలు అల్లుతున్నావు నాకు దగ్గర కావడానికి. కానీ నాకు తెలుసు నేను ప్రెగ్నెంట్ కాదని. అలాగా? ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే ఆ రోజు నువ్వు క్లినిక్కి ఎవరిని కలవడానికి వెళ్ళావు? నేను అక్కడే ఉన్నాను తను. నువ్వు అక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకున్నావు. ఇక ఆ రోజు నుంచి నేను నీ వెనకే వస్తూ ఉన్నాను. అలాగే ఆ రోజే నాకు తెలిసింది నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం. ఆ రోజైతే నేనైతే గట్టిగా అనుకున్నాను, మళ్ళీ ఎప్పుడు నేను నిన్ను కలవకూడదు అని. చాలా బాధపడ్డాను నేను. ఎందుకు నిన్ను ఆ రోజు కలిశానా అని. ఒకవేళ కలిస్తే కలిశాను, నిన్ను ఎందుకు ప్రేమించానా అని. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ మీద నమ్మకమే పోయింది నాకు. కానీ మళ్ళీ నిన్ను చూసిన తర్వాత నాకు మళ్ళీ ఆ నమ్మకం తిరిగి వచ్చింది తను. అందుకే నేను గట్టిగా అరిచి అందరికీ చెప్పగలను, అవును అవును నా ప్రేమ నిజమైనదే అని. ఇక దానికి సాక్ష్యమే నా బిడ్డ. తను నువ్వు నా బాధ్యత. ఇప్పుడు ఈ బిడ్డ కూడా నా బాధ్యత. ఒకవేళ ఇప్పటికీ నీకు నా మీద నమ్మకం లేదంటే ఇప్పుడు ఈ క్షణమే నువ్వు నాతో క్లినిక్కి పద. అన్ని టెస్టులు చేయిద్దాం. తర్వాత నువ్వు ఎలా కాదంటావో నేను చూస్తాను. ఏం ఆలోచిస్తున్నావు తను? నువ్వు ప్రెగ్నెంట్ కాదని చెప్పు నాకు. చెప్పు చెప్పు, నువ్వు ప్రెగ్నెంట్ కాదని నాకు చెప్పు తను. Yes, I'm pregnant. Yes, I'm pregnant. Yes, I'm pregnant. కానీ నీకెవరు చెప్పారు ఈ బిడ్డ నీ బిడ్డ అని? కాదు, ఈ బిడ్డ అభి బిడ్డ. నేను అభి ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. అయినా నీకెంత ధైర్యం అసలు తన స్థానాన్ని తీసుకోవడానికి? నీకు తన స్థానం తీసుకునే హక్కు లేనే లేదు. తన బిడ్డకి తండ్రి ఎవరనేది ఒక తల్లి మాత్రమే చెప్పగలదు. ఇప్పటికీ నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఇంకా క్రియేట్ చేయొద్దు. అయినా ఇప్పటి వరకు నేను నిన్ను రిక్వెస్ట్ చేశాను, కానీ ఇప్పుడు నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. ఇంకెప్పుడు నా కళ్ళ ముందు కనిపించొద్దు. ఒకవేళ నా ముందుకొస్తే నన్ను ప్రేమించిన తప్పుకి జీవితాంతం అనుభవించాల్సి వస్తుంది. Did you get that? Did you get that? Did you get that? తను నా మాట విను. నేను చెప్పేది విను తను. ఇప్పుడు ఈ అర్థమే చెప్పాలి. అందరికంటే అందంగా ఎవరున్నారు? ఈ బుల్బులా లేకపోతే బుల్బుల్ వేసుకున్న డ్రెస్సా? ఐ థింక్ ఇద్దరు బానే ఉన్నారు. బుల్బుల్ అలాగే బుల్బుల్ వేసుకున్న డ్రెస్ కూడా. బుల్బుల్ ఇస్ ద బెస్ట్. బుల్బుల్ కంటే ఇంకెవ్వరూ అందంగా కనిపించే అవకాశమే లేదు కదా. ఎందుకంటే ఇక తనకంటే అందంగా కనిపించే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు. ఇంతకీ అన్నిటికంటే బ్రైట్ గా ఏముంది? ఈ పాపిడి బిల్ల లేకపోతే బుల్బుల్ స్మైలా? ఆఫ్ కోర్స్ బుల్బుల్ స్మైల్. ఎందుకంటే బుల్బుల్ స్మైల్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్మైల్. మిస్ బ్యూటిఫుల్ బుల్బుల్, లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఎప్పుడైతే మిస్టర్ ప్రవీణ్ కుమార్ నిన్ను చూస్తాడో అప్పుడు మెహందీ తర్వాత ముందు పెళ్లి చేసుకుందాం అంటాడు. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. సారీ ప్రవీణ్. ప్రవీణ్, నిఖిల్, కమ్ లెట్స్ గో. నానమ్మా, ప్రజ్ఞ, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? తను నీకు విచిత్రంగా అనిపించడం లేదా? విచిత్రంగానా? దేని గురించి? ఆ నిఖిల్, నా ఉద్దేశం అతను షూస్ లేకుండా వచ్చాడు, పైగా కుంటుకుంటూ నడుస్తున్నాడు. తను నీకు అనిపించడం లేదా పైన గదిలో అతనే ఉన్నాడని?